హాయ్ హలో ఫ్రెండ్స్, నిన్నైతే బ్లౌజ్ కటింగ్ వీడియో చూపించిన కదా. ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియో. ఫస్ట్ అయితే గమ్ తోటి అంటు పెట్టుకుంటున్నా. ఇట్లా చూడండి, తొందరగా అయిపోతుంది, అందుకోసమని గమ్ తోటి అంటు పెట్టుకుంటున్నా. కటింగ్ వీడియో చూడకపోతే చూడండి, అర్థమవుతుంది. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఒక్క కటింగ్ తోటే వచ్చేస్తుంది మీకైతే. ప్రిన్సెస్ కట్ బ్లౌజు. స్లీవ్స్కి అయితే ఎంత తీయలేదు. ఇప్పుడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కుట్టే ముందే, మళ్ళా ఇవ్వకుండా. పైపింగ్ క్లాత్ 1.5 ఇంచు తోటి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 మీటరు, మనం ఎంత పెద్ద గల్లకైనా 1 మీటర్ సరిపోతుంది. అంటే 1 మీటర్ అంటే కట్ చేసుకున్నాక 1 మీటర్. ఇట్లయితే కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కుట్టుకుంటున్నా చూడండి. ఫస్ట్ అయితే కుట్టుకున్న తర్వాత మలిచి కుట్టుకుంటే ఫినిషింగ్ మంచిగా కనబడుతుంది. రెండు సార్లు అయితే కుట్టుకోవాలి. ఇట్లయితే కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టుకోవాలి. ఇట్లా లైన్ తీసుకొని ఎట్లా వచ్చిందో అట్లనే కుట్టుకోవాలి, రెండు సేమ్. తర్వాత బ్యాక్ పట్టి పావించి మందంతో అయితే కుట్టుకోవాలి. మళ్ళీ మరలేసి ఇంకొకటి స్టిచ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. కింది నుంచి పైన తుర్పై చేయాలి. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా. లాగొద్దు ఫ్రెండ్స్, లాగకుండా ఇక్కడ కొంచెం కష్టం ఉంటుంది. మెల్లగా ఇట్లా క్లాత్ అనుకుంటా కుట్టుకుంటా రావాలి. అంతే, ఇంకొక కుట్టు వేసుకుంటే అయిపోయింది. పైనుంచి ఇంకొక కుట్టు వేసుకుంటే వేసుకోవచ్చు. ఈ క్లాత్కి అవసరం లేదు. కొంచెం వేరే క్లాత్లకు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడ మధ్యలోకి 2 ఫోల్డింగ్ ఇట్లా చేసి ఒక పావించి మందంతో అయితే కుట్టుకోవాలి. పప్పు మంచిగా వస్తుంది, అందుకోసమని. చూసారు కదా, ఇట్లా వస్తుంది. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. వేసుకొని కూడా చూసిందామే. అసలు ఎక్కడ రింకిల్స్ లేకుండా చాలా బాగా కుదిరింది. ఫ్రంట్ పార్ట్లో అయితే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. అదైతే కట్ చేసుకున్న లాస్ట్లో. తక్కువ పడద్దు, ఎక్కువ పడ్డా కట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది కుట్టుకున్న తర్వాత కింద పట్టి కుట్టుకోవాలి. ఇది ఎక్కువనే తీసుకున్నా నేను, ఏం పర్లేదు. ఇంత తీసుకున్నా కానీ 3 ఇంచెస్ తీసుకొని మలుచుకొని కుట్టుకున్నా. కొంచెం మనకు ఇట్లా కొంచెం లావులకి ఇది పట్టి అనేది ఇట్లా పైకి ఎత్తకుండా యూజ్ అవుతుంది. ఇది ఇంత పెద్దగా పెట్టుకున్నామంటే స్టిప్గా పట్టి ఉంచుతుంది అన్నట్టు, అందుకని. తర్వాత ఇప్పుడు ఉక్కు పట్టి, కాజా పట్టి కుట్టుకోవాలి.
ఇక్కడ కొంచెం కట్ చేసుకొని 1/2 ఇంచ్ మందం ఉంచుకొని ఇట్లా మలుచుకొని కుట్టుకోవాలి. తర్వాత తీసి డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. పెద్ద ఏమంటారు, దారం అయితే పెద్దగా పెట్టి కొంచెం సెట్ చేసుకొని కుట్టాలి. మళ్ళీ ఇప్పుతాం కదా, మళ్ళీ కాజాలు కుట్టినప్పుడు అందుకని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు వేరే దీనికి కూడా ఉక్కు పట్టి ఎంత అవసరం అంత కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ కూడా మలుచుకోవాలి. ఇట్లా ఇది లోపలికి మలుచుకోవాలి. ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎక్కువ అయింది, తక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది దీనికి. ఇట్లా 2 మడతలు మలుచుకొని కుట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది, కరెక్ట్ వచ్చింది. ఇట్లా 2 సమానంగా వచ్చినాయి. హెచ్చు తగులు ఎక్కడ రాకుండా. తర్వాత షోల్డర్ అయితే అటాచ్ చేసుకోవాలి. 2 సార్లు కుట్టుకుంటే బాగుంటుంది. ఇంకొక కుట్టుకున్న తర్వాత 2 సైడ్ల కుట్టుకున్న తర్వాత మనం పైపింగ్ వేయడానికి క్లాత్ తీసుకున్నాం. అదొక సైడ్ అయితే మలిచి కుట్టుకోవాలి మొత్తం. నేనైతే మొత్తం మలిచి కుట్టుకున్నా. ఇప్పుడు బ్లౌజ్కు కుట్టుకోవాలి. ఒక పాదం అంతా మందంతో కుట్టుకుంటూ రావాలి మొత్తం. ఇక్కడ మనకు స్టార్ నెక్ కాబట్టి ఇట్లా ఇక్కడ వచ్చిన దగ్గర అయితే కొంచెం లైట్గా అయితే కట్ చేసుకుంటే కొంచెం ఇటు తిరుగుతుంది, ఈజీగా ఉంటుంది. కొంచెమే కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ క్లాత్ మొత్తం కట్ అవుతుంది. కట్ చేసుకోకపోయినా వస్తుంది. మొత్తం కుట్టినాక కూడా అక్కడ కట్స్ ఇచ్చుకుంటే అది తిరుగుతుంది మంచిగా కుట్టేటప్పుడు, పైపింగ్ థ్రెడ్ పెట్టి కుట్టేటప్పుడు. చిన్న కట్స్ అయితే ఇయ్యచ్చు, ఇయ్యకపోయినా పర్లేదు. ఒక ఫ్రిల్ లాగా వస్తుంది అక్కడ ఇయ్యకపోతే, అప్పుడు దాన్ని కట్ చేసుకోవచ్చు మొత్తం కుట్టినాక. సేమ్ ఇట్లానే కుట్టుకుంటూ రావాలి మొత్తం. కట్స్ ఉన్న దగ్గర కట్స్ పెట్టుకోవాలి. చూసారా, మొత్తం కుట్టుడు అయిపోయింది. ఇప్పుడు ఈ కట్స్ అయితే ఖచ్చితంగా గీయాలి. ఎందుకంటే ఈజీగా అదే షేప్ కనబడుతుంది, తిరుగుతుంది. మనం కుట్టేటప్పుడు కూడా కష్టం కాకుండా ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ రావాలి మొత్తం. తర్వాత సింగిల్ పాదం పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది మొత్తం లోపలికి మలుచుకొని సింగిల్ పాదం పెట్టుకొని ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూ తీసేసి మళ్ళీ ఫిట్ చేసుకోవాలి సింగిల్ పాదం పెట్టి. ఫినిషింగ్ మంచిగా వస్తుందని సింగిల్ పాదం పెట్టి కుట్టుకుంటే. ఇట్లా మలుచుకుంటూ కుట్టాలి. థ్రెడ్ లోపలికి అనుకొని ఇట్లా మలుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా, ఇట్లయితే మొత్తం కుట్టుకుంటూ రావాలి. నేనైతే కొంచెమే చూపించిన, టైం వేస్ట్ అవుతుంది, లెంత్ అవుతుంది అని మొత్తం ఇట్లా ఇదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ లాస్ట్లో మలిచి కుట్టాలి.
అయిపోయింది మొత్తం. తర్వాత అయితే ఇటు సైడ్ మొత్తం కుట్టుకుంటూ రావాలి. మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, మిషన్ మీద అయినా కుట్టుకోవచ్చు. నేనైతే మిషన్ మీద కుట్టుకుంటున్నా. ఇట్లా అయిపోయింది. ఈ పైపింగ్ క్లాత్ అయితే 100 రూపీస్‌కి మీటర్ ఉంటది. ఈ లైట్ కలర్ గోల్డెనే వాడు నాకు మోసం చేసిండు. ఇక కొంచెం పల్చడిది ఇచ్చిండు. అన్నీ బాగున్నాయి. అన్ని కలర్స్ బాగున్నాయి గానీ ఇదొక్కటి కలర్ బాలేదు. కాకపోతే ఇట్లా బుట్టీస్ వచ్చినాయి కదా గోల్డెన్ కలర్, అందుకోసం ఇది వేసిన. అంటే లైట్ గోల్డెన్ అన్నట్టు ఇది. అన్ని కలర్స్ చాలా కలర్స్ తెచ్చుకున్నా అవన్నీ బాగున్నాయి. మంచి ఫినిషింగ్ వస్తది. ఇదొక్కటే కొంచెం పల్చగుంది. ఒక్కొక్కసారి అట్లా మోసపోతాం కదా తెలియకుండా. చూసి తెచ్చుకోవాలి మంచి. అన్నీ ఇస్తారు కదా మంచియి అని మనం అనుకుంటాం. అది తెచ్చుకొని కుడితే తప్ప తెలియదు ఒక్కొక్కటి క్లాత్. పిగిలిపోయినట్టు అవుతుందది. అదొక్కటే క్లాత్. అన్నీ బాగున్నాయి. చూసారు కదా! ఇప్పుడు స్లీవ్స్‌కి మనకు క్లాత్ తక్కువ పడ్డది కదా! 2 ఇంచెస్ అయితే తక్కువ పడ్డది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా అటాచ్ చేసుకోవాలి. 2 సైడ్‌లా చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉన్నా సరే గాని కట్ చేసుకోవచ్చు. తక్కువైతే కుట్టుకోవద్దు. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఇది పై లేయర్ తీసి కిందేయాలి. ఏస్తే అప్పుడు మనకు కరెక్ట్ వస్తది. దీనిది తీసి పక్కకు పెట్టేసి ఇది కుట్టుకోవాలి. మనకు బార్డర్ వచ్చింది కదా! అందుకని పావించు ఫస్టే ఒక మందంతోటైతే కుట్టుకొని మళ్ళీ ఇట్లా కుట్టుకోవాలి. కుట్టుకొని ఇంకొక కుట్టేసుకోవాలి పైనుంచి. ఫినిషింగ్ మంచిగా వస్తది అట్లయితే. ఇంకొక కుట్టేసుకున్నాం కదా! ఇప్పుడు మొత్తం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని 2 స్లీవ్స్ ఇట్లనే రెడీ చేసి పెట్టుకొని బ్లౌజ్‌కు కుట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో డాట్ ఉంటది కదా! టక్స్ ఇచ్చుకోవాలి అక్కడ. ఇప్పుడైతే బ్లౌజ్‌కు ఇట్లా ఎక్కువ తక్కువ వస్తే మాత్రం కొంచెం లైట్‌గా కట్ చేసుకోవాలి. ఎట్లుంటే అట్లా కుట్టుకోవద్దు. సమానంగా ఉన్నాయా 2 చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఇటువంటి గళ్ళలు కొన్ని డిజైన్ గళ్ళలు కుట్టినప్పుడు అట్లా ఎక్కువ తక్కువ వస్తుంటది షోల్డర్ దగ్గర. అప్పుడు కట్ చేసుకోవాలి సమానంగా చూసుకొని. ఇట్లయితే కుట్టుకోవాలి మొత్తం. 2 సైడ్‌లా కుట్టుకొని మనకు బ్లౌజ్ లేకుండా అది బ్లౌజ్ కాబట్టి మనం మార్కింగ్ వేసింది మనకు కనబడుతుంది కదా! కట్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడ. ఇంకా లైన్ కూడా గీసుకున్నాము. ఆ లైన్ దగ్గర నుంచి మనం కుట్టుకోవాలి. లేకపోతే ఇంకొకసారి మనం టేప్ తోటి కొలుచుకోవాలి కరెక్ట్. కొలుచుకొని మార్కింగ్ చేసుకొని
ఇక్కడ చూసారా 1/2 ఇంచ్ నేను ఎక్కువ కట్ చేసుకున్నా, అది కట్ చేస్తున్నా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో అది కూడా. ఇప్పుడు సమానంగా వస్తాయి. అంటే అన్నిటికి అట్లా జరగదు కానీ కొన్ని కొన్నిటికి ఎక్కువ వస్తే కట్ చేసుకోవచ్చు మనం, తక్కువ అయితే రావద్దు. ఇది వైట్ క్లాత్ కాబట్టి కనబడతలేదు కానీ కుట్లు వేసుకునేది. ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి కదలకుండా, ఎంత ఉందో అంత చూసుకొని మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి. సమానంగా వచ్చింది, ఎక్కడ కిందికి పైకి రాలేదు. కరెక్ట్ లైన్ తోటి కుట్టుకోవాలి. మూడు కుట్లు సమానంగా వచ్చినాయి, సమాన సైజులో చూడండి. సరిగ్గా అనిపిస్తలేదు కానీ చూసారు కదా. తర్వాత ఒక 1/2 ఇంచ్ మందం కట్ చేసుకోవాలి, ఇంత ఎక్కువ అవసరం లేదు. మంచిగా కట్ చేసుకొని మలిచి కుట్టుకుంటే అయిపోతుంది. ఇట్లా అయితే మలిచి కుట్టుకోవాలి. రెండు సైడ్ల సేమ్ ఇట్లనే కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లే కుట్టుకుంటే అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. చూసారా ప్లస్ గుర్తు ఎట్లా వచ్చింది చూసారు కదా. ఎక్కడ కిందికి పైకి రాకుండా సేమ్ రెండు సైడ్లో అట్లనే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టాజిల్స్ అయితే కుడుతున్నా. ఇలా ఇది ఇంత పెద్ద గల్ల పెట్టిన భుజాలు అయితే అస్సలు జారయి, కాకపోతే వీళ్ళకి ఇష్టము పెట్టుకున్నాడు దోరి, అందుకని కుడుతున్నా. ఆమె నా ముందే వేసుకొని చూసింది ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నా నేను. ఈ డోరీస్ కట్టకపోతే అట్లనే విడిచిపెట్టి వేసుకున్న తర్వాత అయితే సూపర్ ఉంది. నేను కట్ చేసినట్టు కట్ చేసి కుట్టండి, ట్రై చేయడంలో ఏం తప్పలేదు కదా. సూపర్ వచ్చింది. అట్లా హెవీ చెస్ట్ ఉన్నలకు నేను ఎంత పెట్టినా అంత కరెక్ట్ పెడితే కరెక్ట్ వస్తుంది, అస్సలు ఎక్కడ రింకిల్స్ రాకుండా. చాలా ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చింది, ఎక్కడ బుంగలు ఎక్కడ లేవు, వెనుక సైడ్లో అయినా ముందర సైడ్లో అయినా. ఇట్లయితే కుట్టుకున్నా నేను. కుట్టుకొని ఇక్కడ 2.5 ఇంచ్ మనం కోల్చుకొని అయితే కుట్టుకోవాలి. 2.5 ఇంచ్ దగ్గర అయితే రఫ్ ఇచ్చుకుంటే అదే ఉంటుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టుకుంటే అయిపోతుంది. చూసారు కదా అయిపోయింది బ్లౌజ్ అయితే.